ఇక కృష్ణా జిల్లాలోని శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద నదిలో వందలాది పాములు తేలియాడుతూ కనిపించాయి. నది అంచున నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే ఇలా కనిపించడంతో భక్తులు దైవ స్వరూపంగా భావించారు. కొంతమంది మాత్రం వందలాది సర్పాలను ఒకేసారి చూడడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే నదిలో లైట్ వెలుతురుకు పైకు తేలియాడుతాయని, అవి నిత్యం కనిపిస్తాయని జాలర్లు చెప్తున్నారు. వాగర్ధాగవ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిభక్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నటువంటి ఈ క్షేత్రం కృష్ణా జిల్లా నాగేలంక మండలంలో వెంచేసి ఉన్న శ్రీరామ పాదక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు మనకి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు కూడా ఇక్కడ విశేషమైనటువంటి నెల రోజులు కూడా రోజుకొక ద్రవ్యంతో స్వామివారికి ప్రదోష కాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో విశేషంగా భక్తులచే రోజుకొక ద్రవ్యం చేత అభిషేక క్రతువులు అనేవి నిర్వర్తించడం జరిగింది. మరి ఆఖరిగా స్వామివారి యొక్క కార్తీక మాసంలో బహుళ త్రయోదశి నుంచి బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు కూడా విశేషముగా మనకు కనిపిస్తున్నటువంటి వెనక ఉన్నటువంటి కృష్ణానదిలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి హారంగా ఉండేటువంటి ఆ సర్పాలు, శేష సర్పాలు స్వామివారికి ఎంతో వైభవపేతంగా ప్రదోష కాలంలో పూజ అభిషేకం జరిగేటువంటి సమయంలో స్వామివారి సేవకై ఇక్కడికి వచ్చి సంచరిస్తూ కేవలం ఈ 3 రోజులు మాత్రమే సంచరిస్తూ మనకి చాలా దర్శనమిస్తూ అనేక మంది భక్తులను ఆశీర్వదిస్తూ ఆ రామలింగేశ్వర స్వామి వారి యొక్క సేవలో మేము కూడా పాల్గొంటామనేటువంటి విధంగా మనకు కనిపించడం జరిగింది.